ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి కూడా ఈ కొల్లాపూర్ విషయాన్ని ఎట్లా చూస్తారు? కల్లలో ప్రాంతంగా ప్రకటించాలంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, దీన్ని ఏకీభవిస్తారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ఒకప్పుడు ఎస్పీ అండ్ చాలా పోస్టులను చేశారు. మరి అది వారు ఏ రకంగా ఎందుకు ఆ రకంగా చెప్తున్నా వారికి అర్థం కావట్లేదు. ఒక సామాన్య మనిషి చెప్తే దానికి ఎవరు పట్టించుకోము, కానీ ఒక ఐపీఎస్ చేసిన వ్యక్తి కల్లోలిత ప్రాంతం అంటే ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు, బాగా నక్సలైట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నక్సలైట్ కానీ ఎన్కౌంటర్లు చేస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం అలజడికి గురై ఆ ప్రాంతంలో వారికి శాంతి భద్రతలు లోపించినప్పుడు కల్లోలిత ప్రాంతం అని ప్రకటించేవారు. ఇది 2009 కన్నా ముందున్న పదం. ఇది 2009లో ఈ పదానికి పులి స్టాప్ పడ్డది. అప్పటి నుంచి ఏమి లేదు. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. మళ్ళీ దీనికి కల్లోలిత ప్రాంతం అంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. అసలు ఏమి కల్లోలిత ప్రాంతం అంటే ఒక మర్డర్ కాగానే కల్లోలిత ప్రాంతమా? ఇక్కడ కొల్లాపూర్లో అచ్చంపేటలో ఒక చిన్న రియల్ ఎస్టేట్ గొడవ, ప్లాట్ పంచాయతీ జరిగి వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, ఇద్దరు కొట్టుకున్నారు. దాన్ని కల్లోలిత ప్రాంతం అంటాడు. అది ఎందుకు మాట్లాడుతున్నావు ఆయనకు తెలుస్తుందా లేదా మాకైతే అర్థం కావట్లేదు. అంటే కొత్తగా రాజకీయానికి వచ్చిండు, మొన్నటి వరకు బీఎస్పీలో ఉన్నాడు, వచ్చిండు, దొర మీద బాగా కామెంట్ చేసిండు. మామూలుగా కామెంట్ చేయలేదు, దొర గడి ఊల కొడతా గడ్డపార తీసుకుంటా తీసుకుని గడి కథం చేస్తాడు. పెద్ద రాగం తీసేటప్పుడు ప్రజలంతా ఏమనుకున్నారంటే అబ్బా ఇంత పెద్ద రాగం తీస్తుండు, ఎంత పెద్ద పాట పాడుతాడు అనుకున్నారు. కానీ చివరికి పిచ్చకుంట్ల పాట పాడిండు. అంటే దొరని ఏచి పడేస్తా గడిలో ఊల కొడతాని దొరకాడి పోయిండు, లేపిన కత్తి మడిచిండు, దొరకాల కాడ కూర్చున్నాడు. దొరకే మంచోడు, దొరకు మించిన నాయకులు లేడంటుండు. ఇదొకటి. రెండవది, మొన్నటి వరకు కవిత మీద, కవితమ్మ 100 కోట్లు సరాయి లిక్కర్ అనిలే ఊర్లో సరాయి అమ్ముకున్నది ఎవరో దొరసాని కవిత. దీన్ని మేము ఖండిస్తున్నాం, జైలు వేయాలని పెద్ద స్పీచ్ ఇచ్చాడు. అసలు మీకు పంపిస్తా వాట్సాప్లో. ఇవాళ కవిత కాడి పోయి అక్క మంచిది, చాలా మంచిది, వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అక్క బయటికి రావాలి అని ఇవాళ కూని రాగం తీస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు ప్రవీణ్ కుమార్ గారు అంటే ప్రజలు పిచ్చోళ్ళ? దీంట్లో ప్రజలంటే అందరూ ఉంటారు, మేధావి వర్గం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఇవాళ ఆయనకున్న వాల్యూ ఒకప్పుడు బిఎస్ పార్టీ పెట్టినప్పుడు దళిత వర్గాలన్నీ సంతోషపడ్డాయి. ఎందుకు సంతోషపడాయి? మా దాంట్లో కూడా ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత అయిండు, మంచి గొప్ప నాయకుడు, నాలెడ్జ్ ఉన్నాడు అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇవాళ ఏమంటారు తెలుసా? అదే ప్రజలు అరే ఏమయ్యా ఎందుకు ఇంత దిగదారిపోయిండు, ఆత్మాభిమానాన్ని కాళ్ళ కింద ఎందుకు తాకట్టు పెట్టిండు, మా ఇజ్జత్ తీస్తున్నాడు అని దళిత వర్గాలు వాళ్ళు తిడుతూ ఉన్నారు. ఇది ప్రవీణ్ కుమార్ గారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన రాజకీయానికి ఒక పార్టీలో ఉండి పోటీ చేస్తే డిపాజిట్ రాలే ఎమ్మెల్యేకు, మళ్ళీ ఇప్పుడు ఎంపీకి వచ్చింది, ఇప్పుడు కూడా వస్తారని నమ్మకం లేదు. ఆయన అందులో దాంట్లో 2 దొంగలు, ఒకరు గోలబాలరాజు, ఇంకొకరు నరసింహవర్ధన్. ఇది ఆనిముత్యాల పేరు ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు. ఈ దొంగలను పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇలా రాజకీయం చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు, అది ఎక్కడ పోతారో తెలియదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.